ఇటు చూడు, నోరు మూసుకో లేకపోతేనా. ఏ పోవయ్యా, నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే కనీసం సుఖపడేదాన్ని. ఏం సంతోషం ఇచ్చావని. నోరు మూయవే. ఏ నాకంతా తెలుసులేవయ్యా. ఏం తెలుసు నీకు? ఏయ్ వద్దు. ఏంటొద్దు? నీ పనేంటో అది మాత్రం చూడు. నేనేం చేస్తున్నానో దాంట్లో వేళ్లు పెట్టుకో. ఏయ్ నా మీద చేసావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. ఆడవాళ్ళు మీరు చేంజ్ చేసుకుంటున్నావు సార్. తను నా పెళ్ళాం సార్. పెళ్ళం అయితే రోడ్డు మీద కొడతావా? చెప్పవే. ఆయన నా మొగుడే సార్. మొగుడైతే ఇవన్నీ ఇంట్లో పెట్టుకో, పళ్ళు రాళ్ళ కొడతాను. ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? సార్ ఇదిగోమా. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అన్నా చెప్పన్నా. ఎక్కడున్నారా? ఏం చేయొద్దు, వదిలేండి. అన్నా అయిపోయిందన్నా. సరే బయలుదేరండి. అలాగే. ఇదిగో చెప్పేది వినవయ్యా, నా వల్ల అయితే నేను చేస్తాను కదా, ఎందుకు ఇంతసేపు నీతో. సార్ ఒక్క నిమిషం ఆగు. ఓ అంతా చేయి దాటిపోయింది. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను? అదేంటో ఇక్కడ ఎక్కడా ప్లేస్ లేనట్టు నువ్వు తీసుకెళ్లిపోయి అక్కడ చేయాలా? అదంతా సరే గాని వాడు చచ్చింది వంతెన అవతల కదా. ఆ వంతెన దాటితే మన స్టేషన్లోకి రాదు. C4 స్టేషన్. శేషు అని. అయ్యయ్యో వాడు పెద్ద. వాడితో ఎవడు మాట్లాడాలన్నా భయమే. ఇంకెవరైనా పర్వాలేదు, త్వరలో ఏసీపీ కాబోతున్నాడు. ఆహా కుదరదంటే కుదరదు. వీలుంటే మాట్లాడండి, మొహం పగల కొట్టేస్తాడు. తీసుకుందామా ప్లీజ్? రెడీనా? రెడీ. సార్ నేను ఈ హాస్పిటల్ దగ్గర అదే సార్ హాస్పిటల్ కి నేనేం చేస్తానో చూడు. సార్ సమస్య లేదురా రే, నువ్వు చెప్పోయా. లేదు సార్, ఈ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం. నువ్వు వెయిట్ చేయరా, నువ్వు చెప్పోయా. చెప్పరా. ఏం లేదు సార్, ఈ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకోవడానికి వచ్చాను. మీరు వస్తే ఇచ్చేస్తారు సార్. ఇంకేం లేదు సార్, ఉంటాను సార్. ఓకే నేను వస్తున్నా. రే ఇప్పుడు చూసుకుందాంరా. ఎవరైనా అక్కడ పట్టేసింది ఇక్కడ పట్టేసింది అని చెప్పి అప్పుడు చెప్తాం. ఆగవే, ఆగు, నన్ను కాపాడు. నన్ను కొడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? ఆగు. రమ్మంటుంటే ఉండరా, మీ అమ్మ వస్తుంది. ఉండరా అమ్మతల్లి. రండయ్యా రండి. నీకే చెప్పేది
ఆగండి 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 ఇదిగో చూడు మీ డాక్టర్ ని పిలవయా పిలవమని చెప్తానా ముందు మీ డాక్టర్ ని బయటికి రమ్మనరా ఏదైనా ఆయనతోనే తెలుసుకుంటాను పొగరగా మాట్లాడతారా నాతోనే పొగరగా మాట్లాడతారా రమ్మనవయ్యా బయటికి నీ డాక్టర్ ని ఆగండి అసలు సైలెంట్ గా ఉండండి. మేమెందుకు సైలెంట్ ఉండాలి మేమెందుకు సైలెంట్ ఉండాలి ముందు ఆయన బయటికి రమ్మని చెప్పి ఆయనతోనే మాట్లాడతాం లోపల ఇన్స్పెక్టర్ ఉన్నారు, కాసేపు సైలెంట్ గా ఉండండి. పోలీసు వాళ్ళు అంటే భయమా మాకు చెప్పేది మీకు పిలవయ్యా, కదా, మీ కాసేపు డాక్టర్ సైలెంట్ గా పిలువు, ఉండండి. పిలువు. ఏంటమ్మా లోపలికి వెళ్ళాక ఎలాగో వాళ్ళని చంపేస్తారు కానీ ఇక్కడే మాతో పాటు ఉండు 17 చోట్ల పొడి చేశారు. ఆ తర్వాత అక్కడే కాల్ చేశారు. మేబీ పెట్రోల్ ఆర్ సంథింగ్. ఆఖరి క్షణాల్లో చాలా ఇబ్బంది పడ్డట్టున్నాడు. మిగతావన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చేస్తాయి. ఈ రోజు సాయంత్రం లేక రేపొద్దున వచ్చి తీసుకున్నాను. సార్ నేను ఆ రిపోర్ట్స్ రేపు పొద్దున్న కూడా తీసుకుంటాను, ప్రాబ్లం లేదు. నాకు ఆ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను. రాత్రి అంతా నైట్ డ్యూటీ చేశాను సార్. చాలా టైర్డ్ గా ఉంది. సార్ చనిపోయింది పోలీస్ ఆఫీసర్ సార్, దయచేసి అర్థం చేసుకోండి. సార్ నేను చెప్పేది మీకు అర్థం కాలేదా? నైట్ అంతా డ్యూటీ చేసి ఇప్పుడే ఆఫ్ తీసుకున్నాను. బాగా టైర్డ్ గా ఉంది, వెళ్ళి పడుకోవాలి. ఇలాంటి టైంలో వచ్చి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఏంట్రా అరుస్తున్నారు? వెళ్ళి చూడవయ్యా. సరే సార్. చూడవయ్యా. గంట తర్వాత వెళ్ళి పడుకోవచ్చు. చెప్పండి. అతని ఛాతి మీద 2 ఇంచ్ డీప్ గా కత్తిపోటు. పోలీసులంటే భయం అనుకున్నావా రమ్మనవయ్యా ఎవరిని అమ్మో పరిగెత్తండి పరిగెత్తండి రేయ్ కొట్టండి రా. సారీ డాక్టర్, ఇప్పుడు చెప్పండి. సార్ అంతా ఇక్కడే జరిగింది సార్. హ్మ్. మందు బాటిల్ సిగరెట్ పీకులు అన్ని ఇక్కడే. సార్ పడిపోతారని హ్మ్. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? కార్లో ఉన్నాయి సార్. కార్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంది సార్. వెళ్ళి తీసుకురామంటారా సార్? లేదు పర్లేదు, కార్లో భద్రంగా ఉన్నాయి. ఎస్ సార్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ముగ్గురు కలిసి చేసినట్టుంది సార్. అది మన ఎవిడెన్స్ తో మ్యాచ్ అవుతుంది సార్. అలాగా? ఎస్ సార్. మరి బాటిల్ వేసినాడు? అయితే 4 సార్. బాటిల్ కొనుక్కొచ్చినాడు? సారీ సార్ 5 సార్. హ్మ్. మీ రీసెర్చ్ లో ఇంకేమైనా కనిపెట్టారా? ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను సార్. కనిపెడితే నాకు చెప్తారా? తప్పకుండా సార్. చూసింది ఎవరు? ఇక్కడే ఉన్నాడు సార్. చూసింది నువ్వేనా? అవును సార్, నేనే సార్ చూసా. పొద్దున పనికి పోతుంటే దూరం ఏదో కలుతున్నట్టు చూసా. ఒకటే కంపు సార్. అందుకే పోలీసులు చెప్పాను సార్. అంతే సార్, నాకు తెలిసింది అంతే సార్. నువ్వు వెళ్ళు. బైక్ ఎక్కడుంది? సార్ అక్కడే సార్ పడుంది. పడేసిందా, పార్క్ చేసిందా? సైడ్ స్టాండ్ వేసి నిలబెట్టే ఉంది సార్. బండి ఇక్కడ ఆపాల్సిన అవసరం ఏంటి? మసూదన్ రావు సార్ ముందు మీరు వెళ్ళి చెప్పండి సార్. టీ షాప్ లో వేడిగా ఓ టీ తాగండి. ఓకే సార్. టీ తాగుతూ చెప్పండి సార్. ఊళ్ళో పాలు పోసేవాళ్ళు ఎవరు, పేపర్ వేసేవాళ్ళు ఎవరు, ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు, బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు మొత్తం కనుక్కో. సార్ చూసి జాగ్రత్తగా వెళ్ళు. వెళ్తాను సార్. పరిగెత్తు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు గారిని హతమార్చారు. దానికైన కారణం ఏంటో ఇంతవరకు ఎవరికీ తెలీదు. పోలీస్ వాళ్ళు విచారిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకపోవడంతో ప్రజల మధ్య ఆందోళన నెలకొంది. ఆయన ముందు కత్తితో పొడిచి తర్వాత పెట్రోల్ తో కాల్చినట్టుగా సంఘటనా స్థలంలో ఉన్న అధికారులు తెలిపారు. ఊర్లో అందరిని ఎంక్వైరీ చేశాను సార్. ఒక బ్లాక్ మార్క్ కూడా లేదు. ఎవరిని అడిగినా చాలా మంచోడు అంటున్నారు సార్. డ్యూటీ లేదని ఇంట్లో పడుకున్న వ్యక్తి సార్ అతను. ఎస్ఐ రాలేదని అతను వెళ్లిన చోట ఇలా జరిగిపోయిందని అతని వైపు ఒకటే ఏడుపు సార్. అందుకే ఎంక్వైరీ చేయలేదు. 2 రోజులు టైమే ఉంది సార్, మొత్తం తెలుసుకుంటాను. చెప్పు మూర్తి. సార్ ఇక్కడ ఒక మిల్లు వాచ్మెన్ దగ్గర ఎంక్వైరీ చేశాను సార్. ఎవరో హస్బెండ్ అండ్ వైఫ్ ఇటువైపు వెళ్ళినట్టు చెప్తున్నాడు సార్. వాళ్ళెవరో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ ఊరు వాళ్ళు అయితే కాదని చెప్తున్నాడు సార్. వాళ్ళెవరో ఎంక్వైరీ చేయి.
సార్ వాళ్ళని రమ్మను. ఎస్ సార్. రేయ్ సార్. సెంట్రీ బుక్ పెట్టాళ్ళు. రండి. నమస్తే సార్. చెప్పండి. నా పిల్లం కనబట్టలేదు సార్. రోజు గొడవ పడుతూ ఉంటాం సార్. ఆ రోజు ఉన్నట్టుండి తాలిబొట్టు తీసేసి వెళ్ళిపోయింది సార్. ఖచ్చితంగా అక్రమ సంబంధం ఉంది సార్ తనకి. ఏయ్ నీ పేరేంటి? ప్రైసిక రైసిక. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th స్టాండర్డ్. అమ్మ త్వరగా ఇంటికి వచ్చేస్తుంది, బయట వెయిట్ చేయి, డాడీని పంపిస్తాను. ఎన్ని రోజులైంది? 4 రోజులు అవుతుంది సార్. ఎన్ని రోజులు ఏం చేస్తున్నావు? ఎదుగుతూనే ఉన్నా సార్. ఖచ్చితంగా తనకు అక్రమ సంబంధం ఉంది సార్. రేయ్ ఆడవాళ్ళ మీద నిందలేయకు. కంప్లైంట్ రాసి చెల్లు, వెతకమని చెప్తాను. పో. అలాగే సార్. మూర్తి సార్. రోల్ కాల్కి రమ్మను. ఎస్ సార్. సార్ వైఫ్ మిస్సింగ్, అక్రమ సంబంధం అని రాసుకోమంటారా? వైఫ్ మిస్సింగ్ అని రాసుకో. అలాగే సార్. పో. రోల్ కాల్కి రండి. కోర్టు డ్యూటీకి ఎవరు వెళ్ళారు? మాణిక్యం సార్. ఏడుకొండలో ఎస్ సార్. తిన్నావా? తిన్నాను సార్. సెంట్రీ బుక్ లో ఎంట్రీ చేయకుండా వాకీ టాకీ తీయద్దని ఎన్నిసార్లు చెప్పాను? చేసేస్తాను సార్. చెయ్యి. నిన్న హన్మకొండకి వెళ్ళిన వాళ్ళు ఎవరు? నేనే సార్. నువ్వు మాత్రమే వెళ్ళావా? లేదు సార్, అది సిగ్గుగా లేదు వైన్ షాపుల దగ్గర కేసులు పట్టడానికి? అరే ఏమైంది? ఏం జరిగిందమ్మా? ఎవరు? అనవసరంగా పబ్లిక్ ని డిస్టర్బ్ చేయదా? ఏమా ఏమైంది? సరే రక్తం వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి. నీ చెయ్యి వస్తుందమ్మా, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళి. ముందు వెళ్ళండి అమ్మా. రండమ్మా రండి. మూర్తి. సార్. ఈ చైన్ స్నాచింగ్ కేసు ఏంటో ముందు చూడు. ఎస్ సార్. నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తున్నాను. మోసెస్ని అడిగి సూపర్వైజర్ ఫైల్ రెడీ చేయి. సరే సార్. మూర్తి. సార్. వాడు రైటర్ రాలేదని చెప్తాడు. రైటరు రాలేదే. అది ఆయనకి తెలుసు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఆయనే చెప్పాడా? అవును బాబాయ్. ఫైల్ ఎక్కడ పెట్టి సచ్చానో నా ప్రాణం తీస్తున్నారు. బాబాయ్ ఫైలు మనల్ని వెతుక్కుంటూ రాదు, మనమే ఫైల్ వెతుక్కుంటూ వెళ్ళాలి. అది ఆయనే చెప్పాడా? నిజం బాబాయ్. అది నేను వెతకడానికి వెళ్తున్నప్పుడు చెప్పమన్నాడా? తమ్ముడు, ఇన్స్పెక్టర్ అయ్యే లక్షణాలు చాలానే ఉన్నాయి. అవునా? ఇంతసేపటి నుంచి ఏం వెతుకుతున్నారు? బండి తీయండి. సార్. మూర్తి. సార్. ఫైల్ రెడీగా ఉందా? వెతుకుతున్నాం సార్. సరే నేను ఎస్పీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను, మీరు తీరిగ్గా వెతకండి. ఎస్ సార్. ఇదిగో ఫైల్ తీసుకో. అరవక ముందే తీసుకువెళ్ళి ఇవ్వు. వెళ్ళి చేతిలో పెట్టుపో.